వీరభద్రకాళి మాత నమో నమ. వీరభద్ర యుగం అనేది స్టార్ట్ అయిందన్న. నేను ఎందుకు చెప్తాను ప్రతి ఒక్కసారి వీరభద్ర యుగం వీరభద్ర యుగం కర్మ ఇస్ రిటర్న్. అమెరికా అంత లేచిన అమెరికా అతని కింద ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఎవరు అందరూ మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు యుద్ధంలో సాయం చేయండి అంటారు. ఇటువంటి వల్ల చూస్తున్నాం మనము. రష్యా చైనా ఎట్లా చూస్తున్నారు చూడు, ఇరాన్ని దొబ్బి ఎట్లా తమాషా చూస్తున్నారు. రష్యా ఏమైనా తిక్కదే, అమాయకుడా రష్యా అధ్యక్షుడు. యుక్రెయిన్ ఉసుగొల్పింది ఎవరు, అమెరికా కాదని తెలుసా. చైనా ముందు పప్పులు ఉడుకుతా అమెరికాకి. ఇవన్నీ మన మీద పాకిస్తాన్ ఉసుగొల్పేది ట్రంప్. లేదంటే ట్యాక్సులు పెంచాము, టూరిస్ట్ ఛార్జీలు అవి ఇవి. ఎట్లా చూడు మనల్ని ఎంత బలహీనపరచాలని చూసా. యుద్ధం ఆపానని చెప్పా, సింధూర్ ఆపరేషన్ తాను ఆపాడంట. మళ్ళీ ఫస్ట్ నీ ఆపరేషన్ ఆపుకున్నాను నువ్వు. నీకు అంత శక్తివంతుడైతే అరే సింధూర్ ఆపరేషన్ ఆపింది మా నాయనరా వీరభద్రరా, శివుర్రా, పరమశివుర్రా. మా పరమశివుడు ఉన్నంతవరకు ఎవడికి ఏం కాదరా. దుష్టులు మన దేశంలో ఉండే దేశద్రోహులు, మన తిండి తింటూ మనకి వెన్నపోటీ పొడి శివులు మాత్రం వదలడు వీరభద్రుడు. దేశపు ఊచకోతకు వస్తాడు వీరభద్రుడు. ఏమనుకున్నాడు తెలుసేమరా, మన దేశంలో తిండి తింటూ మనకే కించపరుస్తారు. పక్క దేశాల్లో పోండిరా తెలుస్తుంది మీ స్వతంత్రత, వాక్ స్వతంత్రము అన్నీ తెలుస్తుంది. యూట్యూబర్లు కొంతమంది పిచ్చి పిచ్చి వాక్యలు వేసుకుంటా దేవుళ్ళని ప్రశ్నించుకుంటా ఎంత మన మీద మన బతుకులు ఎంత. ఇది 4వ యుగము. పిట్టలు రాలిపినట్టు రాలి పడేసాడు. కరోనాలో ఏం చూపించాడు హెచ్చరిక. మనకి అనుకుంటే ఆర్థికంగా ప్రాణాలతో ఎట్లా చెలగాటమాడినాడు కరోనా ఇడిసి. ఇప్పుడు యుద్ధాలు పెట్టి వాళ్ళే బలహీనపరుస్తున్నాడు. ఎందుకంటే బాగా కొట్టుకుంటున్నాయి దేశాలు, ప్రపంచ దేశాలు ఆధిపత్యం కోసం. ఈ ఆసియా దేశంలో కుల చిచ్చులు మత చిచ్చులు పెట్టినారు, ఇట్లా ఆడుకుంటున్నారు. మన రాష్ట్ర పరిస్థితి కూడా చూస్తున్నాను. అందరికీ తిరిగిస్తాడు దేవుడు. ఇప్పుడు ఆస్తుల విషయంలో జగన్ గారిది షర్మిలమ్మది అంతా ఎవరు దానికి సమాధానం ఎవరు ఇస్తున్నారు? స్వామే ఆడే జగన్నాటకం ఇది. వీళ్ళకి ఎవరికి పట్టింటుంది రా నాయన, చంద్రబాబు వాళ్ళకి ఎవరికి పట్టింటుంది. ఇక పని పాట లేదా, రాష్ట్రం ఎట్లా తీసుకోవాలని ముందు పోవాలని మీరు చేయరు, వేరే వాళ్ళు చేయలేరు. తస్మా జాగ్రత్త నాయన. మీరు చేసింది 10 కోట్లు అప్పులు చేసి ఈరోజు అభివృద్ధి లేకుండా చేసినారు, పెట్టుబడులు లేకుండా చేసినారు. ఎన్ని పరిశ్రమలు తరలిపోయినావో తెలుసు. ఎందుకురా మాట్లాడతారు నాయన. ఇప్పుడు వచ్చింది వీరభద్రుడు ఆడిస్తున్నాడు. జగన్తోనైనా, మోడీతోనైనా, యోగితోనైనా. ఇంకా స్వయంగా వీరభోసంతో వచ్చే టైం ఆసనం మీద అందరు పప్పులు ఇంకా రాజకీయాలు ఉండవు. అందరూ సర్దుకోండి, ఇంకా మూట సర్దుకొని ఎవడు పనులు చేసుకోండి. అక్రమాస్తులు సంపాదించిన గుండెలను నిద్రపోతాడు వీరభద్రుడు. ఏం వదులుతాడు అనుకుంటే అన్నీ ఆక్రమించుకుంటాడు. ఆక్రమించి ప్రజలకి అర్పితం చేస్తాడు. ప్రజాపాలన చూపిస్తాడు వీరభద్రుడు. వీరభోసంతో వచ్చి IPSతో పాలిస్తాడు. జై వీరభద్రకాళి మాత నమో నమః. హరి ఓం. ఇట్లా వదులుతాడు అనుకుంటారా?